సంపాదించుకున్నాం. పోలీసులు అనుమతి నిరాకరిస్తారు. పోలీసులకి ఏం సంబంధం అండి? ఇదేం ఎలక్షన్ క్యాంపేనా? ఎలక్షన్ కోడ్, జనరల్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే పర్మిషన్ తీసుకొని సభలు పెట్టాలి. సభలు పెట్టకూడదు కాదు, పెట్టుకునే ప్రతి సభకు పర్మిషన్. దేనికి? మీ సమయము ఇతర రాజకీయ పార్టీల సమయం క్లాష్ కావద్దు, ప్లస్ మీరు పెట్టుకునే సభల యొక్క జన కదలికలు ఇవన్నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో కవర్ అవుతాయి కాబట్టి పర్మిషన్ యొక్క స్ఫూర్తిగా అంతే. కానీ పర్మిషన్ అక్కర్లేదు ఈ దేశంలో. ఎవరు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికైనా ప్రాథమిక హక్కు అది, దానికి ఏం అనుమతులు అవసరం లేదు. కానీ రాతపూర్వకంగా పోలీసు వాళ్ళు ప్రభుత్వానికి సిగ్గులేదు అసలు. ఇటువంటి దానికి తలపడుతుందా? మీరు నిరాకరిస్తే పర్మిషన్ నల్గొండల సభ ఆగిందా? రైతుల నిరసన ఆగిందా? మహాధరణ ఆగిందా? రేపు పెట్టుకుంటాం, ఎల్లుండి పెట్టుకుంటాం, ఒక డేట్ మారొచ్చు. కానీ ఏం నియంత్రణతో చూడండిది. మిమ్మల్ని ఎవరినో నలుగురిని పైరవికారులను కలవలేదని కేసీఆర్ను కలుస్తలేడని బదనాం చేస్తే మరి అలా మీరు చేస్తున్నది ఏంది? ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రగతి భవన్ను కాలు కూడా పెట్టకపోయా ముఖ్యమంత్రి మళ్ళీ ఇవ్వాలి వరకు. తన సొంత ప్యాలెస్లోకి వెళ్ళి పరిపాలన చేస్తాడు, ఆజ్ఞలు ఇస్తాడు. లేదంటే కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి పోలీస్ పరిపాలన చేస్తారా? ఇదేనా మీరు చేసేది? ఏం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో? కాబట్టి మార్పు 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 అని రోజుకో మాట ఇచ్చి రోజుకో మాట మార్చడమే మార్పు తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పు లేదు. మీరు తెచ్చినటువంటి కొత్త పథకం లేదు, ప్రజలకు మేలు జరిగినటువంటిది ఒకటి కూడా లేదు. ఇది ఇట్లుండగా మొన్న చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి ఇగో నిజంగానే రైతులు సరే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాయిదా వేసారు, ఈసారి ఏమైనా మాట కట్టుబడి ఉంటారేమో అని చెప్పి నమ్మాను. 26 జనవరి అనగానే పవిత్రమైన దినం. ఉదికు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొనే తిరుగుతున్నాడు. ఆయన బహుశా స్నానం చేసేటప్పుడు తప్ప రాజ్యాంగాన్ని ఆయన వదులుతలేడు, పుస్తకాన్ని, విలువల్ని కాదు. రాజ్యాంగ విలువల్ని పాటించకుండా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని మాత్రం తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. కానీ దాని స్ఫూర్తిని పాటించడానికి మాత్రం మీరు ఇక్కడ సిద్ధంగా లేరు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 26 జనవరి నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి టకీ అని అన్నీ పడిపోతాయని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఎంబడే మాట మార్చి మార్చి 31 లోపల పడతాయని చెప్పి రైతు బంధు వేస్తున్నామని చెప్పి ఊరిచ్చి రైతుల్ని మళ్ళీ ఒకసారి పెద్ద దగా చేసింది. 561 గ్రామీణ మండలాలకు, అర్బన్ మండల్స్ కవర్ కావు కాబట్టి రైతు బంధుకు రాష్ట్రంలో ఉండేటువంటి 991 గ్రామ పంచాయతీలు, ఇటీవల పెంచిన కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకొని 12,991 గ్రామ పంచాయతీలకు గాను 561 మండలాలలో వీళ్ళు ఇచ్చింది 561 గ్రామాల్లో మాత్రమే 70 లక్షల మంది రైతులుంటే రైతు బంధు వేసినటువంటిది కేవలం 4,42,000 మందికి మాత్రమే రైతు బంధు వేసాం. 70 లక్షలలో 4,42,000 అంటే మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో 6%. మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో మీరు వేసింది 6%, ఇప్పటికి వేసింది. దీనికైనా ఆకాశం అంత ఎత్తు ఆకాశం చిల్లులు బయట అంత గొప్పగా మీరు నినాదాలు ఇచ్చి నోటికి వచ్చిందంతా మాట్లాడితే, ఎదుటోళ్ళ మీద నోటికి వచ్చినంత మాట్లాడేది ఇచ్చకాడికి వచ్చేటప్పుడేమో మీ పౌరుషం ఎక్కడ బాయ్, మీ పరిజ్ఞానం ఎక్కడ బాయ్, మీ అవగాహన ఎక్కడ బాయ్? ఏమేం దివానగాలమా, మేమన్నా బెహుగాలమా, మాకేం జ్ఞానం లేదా? ఎట్లిస్తారు అని కేసీఆర్ అడుగుతుండు. ఎట్లేయాలో మాకు ఉపాయం తెలియదా, మాకు అంత జ్ఞానం లేదా అని పొడుగు మాటలు మాట్లాడుతారు. మరి ఏమైంది ఇప్పుడు? మీ పరిజ్ఞానం ఏమైంది? మీ జ్ఞానం ఏమైంది? మీ చిత్తశుద్ధి ఏమైంది? నేరుగా అడుగుతున్నాం. మరి అలా అంత గట్టిగా ఎందుకు చెప్తారంటే ముఖ్యమంత్రి మాట్లాడాడు కానీ పక్కలతో మాట్లాడిస్తుండు మెల్లగా. రాజకీయాలు మాట్లాడకూడని స్పీకర్ ఇలా రాజకీయాలు మాట్లాడిండ్రు. ఆర్థిక పరిస్థితి తెలియకుండా మేము హామీలు ఇచ్చినామని. ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఒక రాజకీయ పార్టీ హామీలు ఇవ్వచ్చునా? ఇస్తే అది ఎంత అపరిపక్వత, ఎంత అజ్ఞానంతో కూడినటువంటి రాజకీయ పార్టీ అంటారు దాన్ని. రాష్ట్రంలో ఒక హామీ ప్రజలకు ఇచ్చేటప్పుడు, దేశంలో ఒక హామీ ప్రజలకు ఇచ్చేటప్పుడు దేశము మరియు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరుల మీద, ఖర్చు మీద, ఆదాయం మీద,
అప్పుల మీద ప్రజల అవసరాల మీద మీకు అవగాహన లేకపోతే మీకు పాలనార్హత ఎక్కడిది అంటున్నా. కాబట్టి స్పీకర్ గారు దయచేసి ఆయనే మాట్లాడింది కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. ఆయనే సెలవు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి, అయా మనకు పాలనార్హత లేదు తక్షణం దిగిపోదామని. అంగీకరిస్తుంటారు కదా మీరు, మా చేత కావట్లేదు, మా చేత కాదు, ఇవ్వలేము, లేవు అని చెప్తున్నారు కదా మీరే. ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం మీద అవగాహనతో ఇస్తున్నామని చెప్పినారు, మాకంత తెలియదా అన్నారు. మరి సుదీర్ఘకాలం పరిపాలన చేసిన పక్వత ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్న రాజకీయ పార్టీ అన్నారు. అమలు చేసే కాడికి వచ్చేటప్పటికి బోర్ల పడిపోయి అలా మాట నిలుపుకోలేక సాకులు వెతుకుంటున్నారు. మళ్ళీ కూలీలందరికీ రైతు బంధు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలందరికీ. వ్యవసాయ కూలీలు 40 లక్షల పైచిలకు మంది ఉంటారు రాష్ట్రంలో, ఇంకా ఎక్కువే ఉంటారు, ఆ పైనే ఉంటారు భూమి లేని వ్యవసాయ కూలీలు. కానీ వీళ్ళు లెక్క తీసింది అర్హత ఉంది అని లెక్క తీసింది 10 లక్షల మంది. 10 లక్షల మందే లేరు, 40 లక్షల పైచిలుకున్నారు. కానీ వీళ్ళ అర్హత ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు కేవలం 10 లక్షల మంది. ఆ 10 లక్షల మందిలో కూడా రైతు కూలీలకు కూడా మేము రైతు బంధు ఇచ్చినామని ప్రచారం చేసుకొని డాంబికం కోసం వీళ్ళు ఇచ్చింది ఎంతమంది కంటే 20,000 మందికి. 26 జనవరి తర్వాత వీళ్ళు ఇచ్చింది 20,000 మందికి. ఇక్కడ 40 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీలు, మీరు ఇచ్చేటువంటి 20,000 మంది ఎక్కడ? వెనుకటికో సామెత ఉంది కదా, ఊరు మొత్తాన్ని కలిపి ఒక కోడికి వస్తే ఇంటికో రెక్క వచ్చిందట. కాంగ్రెస్ సర్కారు పాలన ఎట్లుందంటే ఊరికో కోడి ఇంటికో రెక్క, అంతకు మించి ఏం లేదు, ఏం సింగారం లేదు. ఓదికేమో మనకుండేటువంటి గొప్ప విషయ పరిజ్ఞానం, దాంతోన తెలంగాణ పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలిపేస్తున్నారు. బాకరానంగల్ని తెచ్చి తెలంగాణలో పెడతారు, నిన్నటికి నిన్న శ్రీశైలాన్ని తెచ్చి తెలంగాణలో పెడతారు. వాయపో దేవుడు వింటూ పోతుంటే ఇంకేమేం చేస్తారో భవిష్యత్తులో తెలియదు. సముద్రాలను తెస్తారు, అమెజాన్ సర్వీసెస్ను తీసుకొచ్చి సిరీస్లో తీసుకొస్తారు, అమెజాన్ సినిమాలకు ఉండేటువంటి సిరీస్ను తీసుకొచ్చి అమెజాన్ సర్వీసెస్లోకి తెస్తారు. నేను భాష గురించి మాట్లాడాను, ఒక్కొక్కరికో భాషలో ప్రావీణ్యం ఉంటుంది. భాషా ప్రావీణ్యమే జ్ఞాన ప్రావీణ్యమే కాదు. కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఒక విషయం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు పరిశీలన చేసుకొని అవగాహన చేసుకొని సలహా తీసుకొని ఒక అంచనాకు వచ్చి మాట్లాడితే గౌరవం ఉంటుంది. నీ గౌరవం కాదా బాబు పోయేది, తెలంగాణ ప్రజల గౌరవం పోతుంది. 9.5 ఏళ్ళు ఈ సర్కారును నడిపినామంటే కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఈ సర్కారును నడిపిండంటే తెలంగాణను చూసి ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ముచ్చటపడిపోయి ఆంధ్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. కేటీఆర్ లాగా మీకు నడపనికి ఎందుకు చేతనైతే లేదని చెప్పి చంద్రబాబును విమర్శించిండ్రు, జగన్ను విమర్శించిండ్రు. ఆన్ రికార్డు ఉన్నాయి. ఇవాళ శ్రీధర్ బాబు గారే చాలా పాండిత్యం గల శ్రీధర్ బాబు గారే సెలవిచ్చి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన చాలా గొప్పగా ఉంది, గొప్ప మార్గదర్శకంగా ఉంది అని చెప్పి కితాబులు ఇచ్చేటువంటి దుస్థితికి తెలంగాణను తీసుకొని వస్తున్నారు మీరు. ఇదా మీకు ఉండేటువంటి స్పిరిట్, తెలంగాణ స్పిరిట్. ఏం చేయదలుచుకున్నారు అసలు తెలంగాణను? గట్టిగా మాట్లాడితే నిలదీస్తేనంటే వ్యక్తిగత టార్గెట్ చేస్తారు, దూషణలకు దిగబడతారు. గుర్తు చేస్తున్నాం ఇలా రైతాంగ ప్రజలకు, ఇగో కేసీఆర్ పరిపాలన మళ్ళా గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ పరిపాలనలో 9.5 ఏళ్ల కాలంలో రైతాంగానికి మేలు జరిగేటువంటి విధంగా రైతులు వ్యవసాయం కుదుటపడడానికి నిలబడడానికి గౌరవంగా ఆత్మవిశ్వాసంతో మేము బతుకుతాం రా అనే ఒక ధైర్యం కలగడానికి మెట్టుగా కేసీఆర్ సర్కార్ చేసింది, ముందు చూపుతో చేసింది. ఇది ఒక్క రంగం బాగుంటే 58% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంలో బతుకుతే మిగతా వర్గాల యొక్క అభ్యున్నతి కష్టమైన పని కాదు. దీని ద్వారా మిగతా అన్ని రంగాల అభివృద్ధి అవుతాయి. ఆ దిశగా పనిచేసిన ఫలితమే తెలంగాణ పచ్చబడ్డది, బతుకులు బాగుపడ్డాయి. కానీ ఇలా మళ్ళా కోల్పోతున్నాం. అలా రైతు బంధు కిందనే కేసీఆర్ సర్కార్ 73,162 కోట్లు ఇచ్చింది.
రైతు బీమా కింద దాదాపు 1,11,000 కుటుంబాలకు 5,465 కోట్లు ఇచ్చింది. రుణమాఫీ కింద 2 విడతలు కలిపి 28,275 కోట్లు చేసినాం. 20,000 కోట్లు చేసినా అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారే గతంలో ఏం జరగనట్లు మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి? పోయిన సర్కారు 28,000 పైచీలకు చేసింది, మేము ఇంత చేసినామని చెప్పాలి. ఇక మాట్లాడేటప్పుడు భాష హావభావాలు ఎట్లుంటాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే, గతంలో అసలు రుణమాఫీ జరగనట్లు ఈయననే మొదలుగా అనుకున్నట్లు, ఇంకా ఈయన చేయబట్టే మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేయబట్టే రుణమాఫీ మొత్తం అయిపోయినట్లు రైతులు ఊపిరి పీల్చుకున్నట్లు మాట్లాడతారు.